కొందరు మనుషులు రోజు రోజుకి ఎంత ఘోరంగా తయారైతున్నారంటే వాళ్ళు చేసే పనులకి నాకైతే ఒళ్ళు మండిపోతాంది. ఓర్ వారి కొంచెమన్నా సిగ్గుసేర ముందారా? ఎవడైనా గట్ల చేస్తాడా? అసలు నిన్ను సిట్టమ్మ గంత గరం మీద ఉన్నది ఏమైంది అనుకుంటున్నారా? ఇవిడు చేసే పనికి నేనైతే తిడుతున్నా గాని మీరైతే ఉన్న బొక్కలని సాఫ్ చేస్తారు. వామో, ఈ బద్మాషి గారు చేసిన పని చూస్తే నాకైతే ఒళ్ళంతా మండిపోయి ఇంకోసారి కటింగ్ షాప్ లో దిక్కే చూడబుద్ధి అయితే లేదు. వాళ్ళ అసలు ఇటు చేసింది చూస్తే నేనేంది మీకు అసలు కటింగ్ షాప్ మొహమే చూడరు. ఒకవేళ కటింగ్ షాప్ లో పోయిన కటింగ్ చేసుకొని సపోర్ట్ చేయక బయటికి వస్తారు గానీ ఇట్లా చేసుకోవాలంటే ఇప్పుడు నాకైతే మనసులో పడతలేదు. ఓసిని ముఖం గాల ఇంత పని చేస్తాడా? వాడు ఏమైనా మనిషా లేకపోతే మానబోతా? చి, నాకైతే చూస్తుంటేనే ఒంటి మీద రొమ్మలు నిక్కబడుస్తున్నాయి. వాళ్ళ ముచ్చటేందంటే మన పక్కపోటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉన్నది కదా, అక్కడ లక్నోలో ఒక కటింగ్ షాప్ ఉన్నది. ఆ కటింగ్ షాప్ లో ఒక కస్టమర్ వచ్చి బాబు నాకు కొంచెము ఫేషియల్ చేయవా అని అడుగుతోటే ఆ షాప్ లో ఉన్న పిల్లగాడైతే ఆ మనిషికి ఫేషియల్ చేసుడు సురు చేసిండు. ఇక కటింగ్ ముచ్చట పెట్టుకుంటా కటింగ్ చేస్తారా? ఇక వచ్చిన కస్టమర్ తోని అదోటి ఇదోటి మాట్లాడుకుంటూ ఇక స్టార్ట్ చేసిండట షాప్ ఆయన. అసలు కథ ఇప్పుడే మొదలైంది చూడుర్రి. ఇక కథ ఏంటంటే ఆ కటింగ్ చేసే పొల్లగాని నమ్మి షాప్ లోకి వచ్చిన మనిషి అయితే అందులో ఉన్న కటింగ్ చేసే పోరాడు ఆయన చేతి నిండా ఉంచి షాప్ లోకి వచ్చిన కస్టమర్ ముఖం మీద రాసుడు సురువు చేసిండట. కుర్చీ మీద కూర్చున్న కస్టమర్ కి అప్పటికి అనుమానం వచ్చి పోయేటప్పుడు షాప్ లో ఉన్న సీసీ కెమెరాను ఒకసారి చూసి చెక్ చేస్తే అసలు ముచ్చట బయట పడ్డది. ఇక కోపం పట్టుకోలేక పోలీసులకు ఫోన్ చేసి అసలు ముచ్చట చెప్తే పోలీసులు అట్లా చేసిన పొల్లగాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తోలుకొని పోయిర్రంట. ये हम समझ नहीं पाए क्या हुआ? आप लोग सब लोग लेकिन